ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదువుకొని గత వారాల్లో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ వచ్చాం. మనం చదువుకునే భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఎఫెసీ విశ్వాసులు ఏమై ఉండాలి అని ప్రార్థిస్తున్నాడో 7 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7 విషయాల్లో మనం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన ఏం కావాలి? బలపరచబడాలి అని చెప్పుకున్నాం. రెండవది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, క్రీస్తు వారి హృదయాల్లో సింహాసనాసీనుడై ఉంది రాజుగా ప్రభువుగా వారిని ఏలేవాడుగా ఉండాలని ప్రార్థన చేశాడు. మూడవది, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు పోయిన వారం చెప్పుకున్నాం. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యములో నుంచి మనకు కావలసిన వాటిని దయచేసేవాడు అని చెప్పుకున్నాం. ఈరోజు 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 4వ విషయము తర్వాత ఉంది. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను. 4వదిగా పౌలు ఎఫెసీ విశ్వాసులు ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాడు అంటే, వారు దేవుని యందు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావాలని, పరిపూర్ణతలోనికి రావాలని వారి కోసం పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు ఎవరండి? పరిపూర్ణుడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనం చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ఎట్లుండాలి? పరిపూర్ణులుగా ఉండేదరు. మన పరలోకపు తండ్రి, మన దేవుడు ఎవరంట? పరిపూర్ణుడు, సంపూర్ణుడు. అన్ని విషయాల్లో ఆయన సంపూర్ణమైన వాడు, పరిపూర్ణుడు. అందుకనే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా ఏం కావాలి? పరిపూర్ణులుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. తుదకు సహోదరుల, తుదకంటే చివరకు అని, ఇంగ్లీష్లో ఫైనల్లీ అని ఉంటుంది. తుదకి సహోదరులారా, మీరు ఎట్లుండాలంటే సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కొరింథీ విశ్వాసులు కూడా పౌలు ఎలాంటి వారై ఉండాలని చెప్తున్నాడంటే, సంపూర్ణులై ఉండుడి. మనం యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, రక్షణ మారు మనసు పొందిన తర్వాత దినాలు, నెలలు, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు క్రీస్తులో మనం ఏం కావాలి? సంపూర్ణతలోనికి రావాలి.
రోజు రోజుకి ఏం కావాలంటే మార్పు చెందుతూ రావాలి. క్రీస్తులో మార్పు చెందుతూ చివరికి క్రీస్తు యొక్క సమరూపములోనికి మనము మార్చబడాలి. అది మన పట్ల దేవుని ఉద్దేశం. కానీ కొంతమంది ప్రభువుని నమ్ముతారు, రక్షించబడతారు, కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆరంభంలో ఎట్లుంటారో సంవత్సరాలు ఎన్ని గడిచినా వాళ్ళ ఆత్మీయత లేక పరిపక్వత ఎట్లుంటుందంటే అట్లే ఉంటుంది. ప్రార్థన రాదు, ఆరాధన రాదు, దేవుని గురించి 2 మాటలు చెప్పడం రాదు, సాక్ష్యం చెప్పడమే రాదు. మొదటి నుంచి అట్లాగే ఉంటానే ఉంటారు. మరి మందిరానికి అప్పగించిపోతున్నారంటే ఎన్నో సంవత్సరాలని చెప్తారు. ఇప్పుడు చూడండి, మనకు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాడు నెల ఏమవుతాడు? వాళ్ళ గ్రోత్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. పుట్టినప్పుడు చిన్నవాడుగానే ఉంటాడు, చిన్న బాలుడుగా, చిన్న బిడ్డగా ఉంటాడు. దినాలు గడుస్తున్న కొలది వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. ఒకవేళ పుట్టిన బిడ్డ అట్లాగే ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమవుతారు? చాలా కంగారు పడతారు. వీడు ఎందుకు ఎదుగుతలేడు? వచ్చిన లోపం ఏంటి? వీడు ఎదగకపోవడానికి కారణం ఏంటి అని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుపోతారు. సార్, వీడు పుట్టిండు కానీ ఏం కావడం లేదు, పెరగడం లేదు. చూడండి, అందుకే డాక్టర్లు చెప్తారు 5వ నెలకి ఇంత బరువు ఉండాలి కదా, స్కానింగ్ తీసినప్పుడు చెప్తూ ఉంటారు. వయసును బట్టి వాని ఎదుగుదల ఉండాలి. అందుకనే మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. సంవత్సరాలు గడిచే కొలది, దినాలు గడిచే కొలది మనం క్రీస్తులో పరిపూర్ణతలోనికి రావాలి. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ ఉండాలి. అందుకనే పౌలు అదే చెప్తున్నాడు, తుదకు సహోదరులారా మీరేం కావాలి? సంపూర్ణులై ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు కూడా ఏం రాస్తున్నాడు? మీరు సంపూర్ణులను. దేవుని ప్రజలు ఏ దిశగా పయనించాలంటే క్రీస్తులో సంపూర్ణతలోనికి సాగాలి. మనము రోజు రోజుకి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారాలి. మనం దినాలు గడిచే కొలది మనము క్రీస్తులో ఎదగాలి, క్రీస్తు యొక్క రూపములోకి మార్చబడుతూ రావాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ పౌలు ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాడంటే బుద్ధి చెప్తున్నాడంట, బోధిస్తున్నాడంట, దేవుని గురించి, ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు. ఎందుకు? మొదట్లో ప్రతి మనిషిని ఏం చేయాలి? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. పౌలు ప్రతి విశ్వాసిని క్రీస్తునందు సంపూర్ణతలోనికి తీసుకురావడానికి బుద్ధి చెప్తున్నాడంట, బోధిస్తున్నాడంట, ప్రకటిస్తున్నాడంట. బుద్ధి చెప్పడం అంటే
ఒక విశ్వాసి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఏం చేయాలి? మంచిదనం చెప్పాలి, నువ్వు చక్క చేసుకోవాలి, లేకపోతే దేవునికి ఏమొస్తుంది? దేవునికి చెడ్డ పేరు వస్తుంది, అవమానం వస్తుంది అని చెప్పాలి. చెప్పినా వినలేదనుకోండి, ఏం చేయాలి? గట్టిగా బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడం అంటే అది. పౌలు ఏం చేస్తున్నాడంటే విశ్వాసులకి బుద్ధి చెప్తున్నాడు, తర్వాత ప్రకటిస్తున్నాడు, తర్వాత బోధిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ప్రతి మనుషుడు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు ఎట్లా కనపడాలి? సంపూర్ణుడిగా కనపడాలి. పౌలు యొక్క కోరిక అదే ప్రియులారా. అందుకే ఎఫెసీ విశ్వాసులకు కూడా పత్రిక రాస్తూ ఆ ప్రార్థన చేసినాడు, క్రీస్తునందు మీరు ఎట్లుండాలి? ఆ సంపూర్ణతలో పరిపూర్ణులు కావాలి. ఏదో యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొందామని తృప్తి చెందితే సరిపోదు. కానీ ఈ దినాలు చాలామంది విశ్వాసులు యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొంది అంతటితో తృప్తి చెందుతున్నారు. కానీ నేను ప్రభువుని నమ్మిన తర్వాత ఈ భూలోకంలో నేను ప్రభు వచ్చినప్పుడు ఆయన సారూప్యంలో నేను కనపడాలి అనుకోవడం లేదు. అసలు మన పట్ల దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనను మనలో చూసుకోవాలంట. ఆయన ప్రభు మనల్ని చూసినప్పుడు ఆయన పోలిక, ఆయన సారూప్యం మనలో కనపడాలని ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు చూడండి, మనకు పుట్టిన బిడ్డలను చూస్తున్నప్పుడు ఎట్లా కనపడతారు? వాళ్ళల్లో మన పోలికలు కనపడతాయి. కొంతమంది అంటుంటారు, వీడు అచ్చం ఎట్లున్నాడు, వీళ్ళ నానే అంటారు చూడండి. అట్లా మనం అచ్చం మన నాన్న అంటే యేసు ప్రభులాగా ఉండాలి, క్రీస్తు సారూప్యంలోకి రావాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. చూడండి, 29లో చదువుతాం. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో ఆ ఎరిగిన వారిని వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. మన పట్ల దేవుని యొక్క నిర్ణయం, తీర్మానం ఏంటంటే మనము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సారూప్యం ఎవరు కనపడాలి? మనలో కనపడాలి. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ నాలో నీ పరిపూర్ణత, నీ స్వరూపం, నీ యొక్క సారూప్యం నాలో రావడం లేదు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఈ భూలోకంలో జీవించే దినాల్లో దినదినము మనము మార్పు చెంది క్రీస్తు యొక్క రూపంలోనికి మనం మార్చబడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది ఏం కావాలంటే మనము సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. కొద్దిగాగమ్మ, ఇక్కడ దేవునికి మన పట్ల ఒక ప్లాన్ ఉందన్న, ప్రణాళిక.
ఏదో మనము రక్షణ పొందితే దేవుడు సంతోషిస్తాడు అనేది మంచిదే. కానీ రక్షించబడిన నీవు నేను మనము ఆయన సారూప్యంలోకి రావాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే 11-12లో మనం చదువుతాము. ఏమని చదువుతాం? 11-12లో ఆయన ఏలాగ నియమించాడు. ఎందుకు అలాగ నియమించాడంటే అక్కడ చదువుతాం. 11-12 మధ్యలో ఏం చదువుతామంటే సంపూర్ణ పురుషుల మగు వరకు అన్నాడు. మనం ఏం కావాలంట? సంపూర్ణ పురుషులం కావాలని అనగా అని వివరణ ఇస్తున్నాడు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు మనం ఏం కావాలంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత మనలో రావడానికి ఆయన ఏలాగో నియమించినాడు. అంటే దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రభువుని నమ్మిన మనము దినాలు గడిచే కొలది క్రీస్తు సంపూర్ణతలో మనం సమరూపములకి మార్చబడుతూ ఉండాలి. మనము ఆయనలో పరిపూర్ణలం కావాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన ఎలాగో నియమించాడంట. 13వ వచనం అంటే పరిశుద్ధులు ఏం కావాలంటే సంపూర్ణతలోనికి రావాలి. అదే పౌలు రాస్తున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించాడు. ఎందుకు వీళ్ళ నియమించాడు? ఎందుకు నియమించాడంటే 12 చివరిలో ఆయన ఏలాగు నియమించాడు అని 13లో ఏలాగు నియమించాడంటే సంఘములో అందరూ కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా బోధిస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ ఈక్వల్ అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నమ్మిన విశ్వాసులంతా సమానమే. రక్షణ విషయంలో, పని విషయంలో మాత్రం అందరం సమానం కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక హాస్పిటల్ ఉందనుకోండి, అందులో పనిచేసే వాళ్ళందరూ సమానమా? జనరల్గా ఆలోచిస్తే మనకు తెలిసిపోద్ది. ఏదైనా ఒక సిస్టమ్ నడవాలంటే అందరూ ఒకే వర్క్ కలిగి ఉంటే పని నడవదు. కానీ ఈనాడు తప్పుడు బోధలు నేర్చుకున్నారు. సేవకులు లేడు, విశ్వాసులు లేడు, అందరం సేవకులమంటారు. మన హెబ్రోన్లో కూడా వచ్చింది ఆ బోధ. మీరు విన్నారో లేదు? అందుకే ఇప్పుడు హెబ్రోన్ అంతా గందరగోళం అయిపోయింది. ఏమైపోయిందంటే అసలు ఒక మాటలో చెప్పాలంటే పిల్లరా భక్ష్యం గారే తప్పు చేశారన్నట్టు చెప్తున్నారు ఈ రోజుల్లో. నేను విన్నాను బోధ. ఇంత భయంకరం అంటే భక్ష్యం గారికి ఏం ఉద్యోగం దొరక్క ఏం పని దొరక్క సేవకు వచ్చాడా? ఆ దినాల్లోనే డబుల్ PhD చేసినాడు. ఆయన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినాడు. పిల్లరా ఆ దినాల్లో అంత అమెరికా పోయి చదువుకున్నాడంటే ఆయనకి ఏం పని లేదని చెప్పడం ఎంత బుద్ధిహీనత. అందుకనే మన సియోను గీతాల్లో కూడా చాలా పాటలు దేవుడు సేవకులను లేపాడని, దేవుడు సేవకులను ఎన్నుకున్నాడని మనం పాటల్లో కూడా పాడతాం. కాబట్టి ఎందుకు సంఘములో కొందరిని ఒక పనికి నియమించాడంటే సంఘం ఏం కావాలి? పరిపూర్ణతలోనికి రావాలి. ఈ దినాల్లో కొన్ని సంఘాలు ఏమైపోయినాయంటే మా సంఘానికి సేవకుడు అవసరమే లేదు. ఎందుకంటే మాకు బైబిల్ వచ్చు, వాక్యం వచ్చు. ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరు, పై వారం ఒకరు వాక్యం చెప్పుకుంటూ పోతాం. మంచిదే, వాక్యం తెలుసు చెప్తారు, మంచిదే. కానీ ప్రియులారా విశ్వాసుల సంఘానికి పరిచర్య చేయడం మంచిదే. కానీ విశ్వాసుల యొక్క పరిచర్య ద్వారా పని జరుగుతుంది, కానీ సంఘం పరిపూర్ణతలోనికి రాదు. ఎందుకంటే ప్రభువే నియమించిన నియమం ఇది. సంఘము పరిపూర్ణతలోనికి రావడానికి ఆయన ఈలాగు నియమించాడు అని చెప్పి 13లో అన్నాడు. ఏమన్నాడు? కొందరు అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను,
కొందరిని కాపరులుగాను కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. వీళ్ళందరినీ ఎందుకు నియమించాడు అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘము సంపూర్ణతలోనికి రావడానికి దేవుడు ఇలాగ నియమించాడు. ఇది దేవుడే నియమించాడు. ప్రియులారా, దేవుని యొక్క సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. అందుకే మీరు కొరింథీ పత్రిక చదివితే వ్యత్యాసం బాగా కనపడుతుంది. పౌలు కొరింథీ సంఘానికి రాస్తా అంటాడు, మీరు దేవుని వ్యవసాయము, మేము దేవుని జత పనివారం. గుర్తుపెట్టుకోండి, వచనాలు మర్చిపోవద్దు. మీరు మేము వ్యత్యాసం పదాలు కనపడతాయి. అందుకే బైబిల్ తెలియని వాళ్ళు ఏదైనా నమ్ముతారేమో కానీ వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గర ఇవన్నీ చెల్లవు. కాబట్టి బైబిల్లో స్పష్టంగా ప్రత్యేకత కనపడుతుంది. కాబట్టి పౌలు స్పష్టంగా చెప్పినాడు, మీరు దేవుని వ్యవసాయము, మేము దేవుని జత పనివారము. కనుక దేవుడు కొందరిని ప్రత్యేకంగా దేవుని పని కొరకు నియమించాడు. అందుకే కొందరిని, అందరినీ కాదు. కాబట్టి సంఘము సంపూర్ణతలోనికి రావడానికి, పరిచర్య ధర్మము జరగడానికి, క్రీస్తులో పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి దేవుడు ఇలాంటి పరిచారకులను నియమించాడు. కాబట్టి ఇప్పుడు 14లో అంటాడు, అందువలన అంటే సంఘానికి ఈ పరిచారకులను ఇచ్చినందువలన మనమిక మీదట ఏమై ఉండదు, పసిపిల్లలమై ఉంది. ఎట్లా ఉండద్దు అంటే పసిపిల్లలాగా ఉండద్దు, ఎదుగుదల లేని వాళ్ళలాగా ఉండద్దు. మనం ఏం కావాలంటే ఎదగాలి. ఎంత ఎదగాలి? 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. మన ఎదుగుదల ఎంతవరకు అంటే క్రీస్తు వలె ఉండుటకు, అది చివరి మెట్టు. క్రీస్తులాగా మనం ఉండాలి, అంతవరకు మనం ఎదగాలి. కాబట్టి ప్రియులారా, పౌలు ఎఫెసీ విశ్వాసుల కొరకు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, 4వదిగా మనము 14 నుంచి 19 వరకు చదువుకొని 4వ తలంపును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు దేవుని సంపూర్ణత ఏం కావాలి? పూర్ణులగునట్లు. దేవుని సంపూర్ణతలో మీరు పరిపూర్ణులు కావాలి. ప్రియులారా, ప్రభువుని నమ్మాం, రక్షణ పొందాం, మంచిదే. మనము క్రీస్తులో మనం ఏం కావాలి? ఎదిగి పరిపూర్ణత వైపు మనం పయనించాలి. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన స్వరూపంలో మనం కనపడాలి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకేముంది? ప్రసవ వేదన అంటాడు. మరలా ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన నీవు నేను కూడా దినాలు గడిచే కొలది మనము ఆయనలో రూపాంతరము చెంది, మార్పు చెంది, ఆయన వచ్చినప్పుడు ఆయన సమరూపములోకి మార్చబడాలి. చివరికి ఒక మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం చూస్తామంట. అందుకనే ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఎవరి పోలి ఉంటామంట? ఆయనను పోలి ఉందము. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయనను పోలి ఉండాలి అనేదే ఆయన ఉద్దేశం. ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఎదుట మనం ఎట్లుండాలి? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలంట. ఇంకా ఒక మాట అంటాడు, ఏ కలంకము, ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు లేకుండా ప్రభు దృష్టికి నిష్కలంకులంగా కనపడాలంట. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం ప్రార్థనలోకి వెళ్ళక ముందు మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నిన్ను నమ్మాను,
ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి, కానీ నీలో పరిపూర్ణతలో ఎంతగా ఎదగాలో అంతగా ఎదగలేకపోయినాను అని మనం ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని రాబోయే దినాల్లో క్రీస్తు సారూప్యములో మనం దినదినము మార్చబడి ప్రభు వచ్చే నాటికి ఆయన యొక్క సమరూపములేనికి మనం మార్చబడడానికి మనం సిద్ధపడాలి. అందుకే పౌలు రోమీయులకు రాస్తూ కూడా అంటాడు, మనము ఏమంటాడు, ప్రభు చిత్తాన్ని ఎరిగి ఏం చేయాలంట, రూపాంతరము పొందుడి అంటాడు. రూపాంతరం అంటే మార్పు చెందడం. కాబట్టి ప్రభు వచ్చేసరికి మన రూపం ఏం కావాలంటే క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి. అలాగూ మార్చబడడానికి మనం ప్రార్థన చేసుకొని దినదినము మార్పు చెంది మన ప్రభు వచ్చినప్పుడు ఆయన రూపంలో మనం కనబడినట్లుగా ప్రభు మనకు సాయించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.